ఇక మీనం రాశులలో 12వ రాశిది. వీరికి అంత అనుకూలంగా ఈ కాలం లేదు కాబట్టి ధనం నాశనం అయ్యే కార్యక్రమాలు వస్తాయి. అలాగే ఆరోగ్యం కూడా క్షీణించే పరిస్థితి ఈ సంవత్సరంలో ఉంటుంది కాబట్టి ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ వహించారు వీళ్ళు. వీరికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. వీరి అదృష్ట సంఖ్య 3. సహాయంగా పనికొచ్చే సంఖ్యల్లో 1, 2, 4, 7, 9 కూడా ఉంటాయి. అలాగే పూర్వభాద్ర వాళ్ళు పుష్యరాగాన్ని ధరించాలి, ఉత్తరాభాద్ర వాళ్ళు నీలం ధరించాలి, రేవతి వాళ్ళు పచ్చని ధరించాలి. అలా ధరించినట్లయితే కొంత గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంటుంది. వీరు రుద్రాక్షలు 3, 7, 12 ముఖాలు కలిగిన 16 ముఖాలు కలిగిన దొరికితే అది ఇంకా చాలా మంచిది. అంచేత అటువంటి రుద్రాక్షలు ధరిస్తే ఆరోగ్యం బాగుంటుంది వీళ్ళకి. ఆది, సోమ, గురువారాలు అనుకూలమైనటువంటి వారాలుగా చెప్పబడుతూ ఉన్నాయి. వీరు శని, గురు, కుజ, రాహు, కేతు, రవి గ్రహాలకు శాంతులు అవసరాన్ని బట్టి చేయించుకోవటం చాలా మంచిది. అందరికంటే ఆంజనేయ స్వామి అర్చన చేసినట్లయితే అనుకున్నటువంటి ఫలితాలన్నింటినీ కూడా వీళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా మనం ఈ సంవత్సరంలో ఉండేటువంటి రాశులు వాటి యొక్క ఫలితాలను వాటిని అన్నింటినీ కూడా తద్వారా మనం తెలుసుకోవటం అనేది జరిగింది. కాబట్టి దీన్ని అనుసరించి మనం ఈ సంవత్సరాన్నంతటిని భగవద్ ఆరాధనలో గడుపుతూ అన్ని శుభాలని పొందడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందరికీ కూడా శుభం జరుగుగాక. స్వస్తి.